అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మణి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అసలు ఎందుకు వస్తుందో ఒకసారి చూద్దామండి. గర్భసంచిలో ఫామ్ అవ్వాల్సిన బేబీ ఎందుకు ట్యూబ్లోనే ఫామ్ అవుతా ఉందనే విషయం ఒక్కసారి క్లియర్గా చూద్దాము. ఒక చిన్న ఫోటో చూపిస్తాను, దాన్ని చూస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఈ ఫోటో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇది మొత్తము ట్యూబ్ అన్నమాట, ఫెలోపియన్ ట్యూబ్ అనేసి అంటారు. ఇక్కడ చూడండి, ఈ ఏరియా నుంచి ఓవం అంటే ఎగ్ అనేది ఓవరీ నుంచి గర్భసంచి లోపలికి ప్రయాణం చేయడం మొదలు పెడుతుంది. ఇది దారి మాత్రమే, ఈ ట్యూబ్ ఒక దారి మాత్రమే అనేది గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఇక్కడ వచ్చేసి ఓవం ఉంది, అంటే ఎగ్ ఉంది. ఈ ఎగ్ని మేల్ స్పర్మ్ అనేది గర్భసంచి లోపల నుంచి వచ్చి ఇదిగో ఇలా వచ్చి ఈ సైడ్ నుంచి ఇక్కడ కలుస్తుంది అన్నమాట. ఇక్కడ కలిసి ఈ రెండు ఏమవుతాయంటే రెండు సపరేట్ కణాలుగా ఉన్న ఇవి కలిసిపోయి ఒకటే కణంగా మారుతాయి. ఇక్కడ నుంచి అవి 2 సెల్ స్టేజ్ అంటే 2 కణాలున్న ఒక జీవిలాగా రూపాంతరం చెందుతాయి అనుకోండి. ఆ తర్వాత ఈ 2 సెల్ స్టేజ్ నుంచి అది 4 సెల్ స్టేజ్కి మారుతాయి, అంటే 4 కణాలు అవుతాయి. ఆ 4 కణాలు అవి ఆ తర్వాత 8 అయ్యి 8 16 అయ్యి ఆ తర్వాత ఫామ్ అయ్యేదే బ్లాస్టోసిస్ట్. ఇదిగో దీన్ని బ్లాస్టోసిస్ట్ అంటారు. ఇక్కడి దాకా వచ్చి అంటే ఇది ఆల్మోస్ట్ ఇంకా బేబీ ఫామ్ అయిపోయినట్టే. ఇదే వెళ్ళి గర్భసంచిలో అతుక్కుంటుంది. ఈ సైడ్ గర్భసంచి, ఇంక ఇదంతా గర్భసంచి వెళ్ళి అతుక్కుంటుంది. కానీ ఈ బ్లాస్టోసిస్ట్ అటు ఇటు వెళ్లకుండా ఈ ట్యూబ్లోనే స్టక్ అయిపోయిందంటే బేబీ ఇక్కడే ఫామ్ అయిపోతుంది. కాబట్టి దాన్ని ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేసి అంటారనమాట.